అబేద హైదరాబాద్ నుంచి మరో కాలరు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. అబేద గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి మీరేమంటారు? బిగ్ బాస్ షో మీద మీ ఒపీనియన్ ఏమిటి? ఇది బిగ్ బాస్ షోలో అసలు ఏముందని పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదండి. పిల్లలు కూడా దాని గురించి పాడైపోతున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్లు, వాళ్ళ మాటలు. అయినా కూడా మన నాగార్జున గారు ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద హై క్లాస్ మనిషి, అంత చెత్త ప్రోగ్రాంలకి ఆయన ఎందుకో పని చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన పరువు తీసుకున్నట్టు అంత చీఫ్ ప్రోగ్రామ్ కదండి అది. ఏముందండి అందులో అసలు సత్తాయంగాను. ఇంకో ఎవరో సత్తావాడు హోస్ట్ చేసినా పర్వాలేదు, గోష్ఠిగా మన నాగార్జున గారు చేస్తున్నారు కదా, అదే మాకు చాలా. ఇంకా నాగార్జున గారు ఉన్న ఇది కూడా అభిమానం కూడా పోయింది మాకు. ఎందుకంటే ఆయన అంటే చాలా గౌరవం మాకు. మన నాగేశ్వరరావు గారి కాడి నుంచి కూడా మనం కూడా ఆంధ్ర ఇక్కడ వచ్చి సెట్ అయిపోయాం మేము. మన చిన్న అసలు ఆ షోకి ఒక అర్థం లేదండి. మరి ఎందుకు పెడుతున్నారో పబ్లిక్ ఇది చూసినప్పుడు ఎవరు చూడడం లేదు. ఇప్పుడు వాళ్ళే చూసుకుంటున్నారేమో గానీ వాళ్ళే ఓటింగ్ చేస్తున్నారేమో. అదర్ పర్సన్స్ ఎవరు చూడడం లేదు. అబేద గారు మీరు చూస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి షోల వల్ల భవిష్యత్తులో పిల్లల మీద కానీ కుటుంబాల మీద కానీ ఎటువంటి ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఆ పిల్లలకి కూడా ఎలాగుంటుందంటే మేము కూడా అందరూ వెళ్ళాలేమో, ఇలా మాకు కూడా పేరు వస్తుందేమో, లైఫ్ మాది బాగుంటుంది, ఇలాగ అయిపోతున్నారు పిల్లలు. అందులో ఇందులో వచ్చి బయటికి వస్తారు పెద్ద లైఫ్ అంట. ఏంటో లైఫ్ మళ్ళా ఏం లైఫ్ ఉంటుందో వాళ్ళకి తెలియదు. దాని గురించి వాళ్ళు మన పిల్లలు కూడా ఇంజనీర్లు చదువుకున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఏమంటున్నారంటే అమ్మో ఇందులో దీనికంటే ఇది బాగుందేమో అనుకుంటున్నారు. చెప్పడం నాకు చెప్పేస్తున్నారు మీ గురించి బయట చాలా ఇది ఉంది, కాకు బయటకు వచ్చేసాక లైఫ్ మారిపోతారు, పేరు వస్తుంది, లైఫ్ ఏం మారుతుందండి వాళ్ళ. ఫస్ట్ ఎవరిని అక్కర్లేదు, నాగార్జున గారు అనాలి అసలు. ఫస్ట్ ఆయన మీద అభిమానం అంతా పోయిందండి. అంత గలీజ్ ప్రోగ్రామ్ దీని కూడా ఆయన ఇది చేస్తున్నారు హోస్ట్ గా. ఆయన కోల్పోతున్నారు, ఆయన గొప్పతనాన్ని పోతున్నారు అన్నమాట. ఇష్టం లేదండి అది నిజంగా. నలుగురు కూడా అసహించుకుంటున్నారు అసలు. అందులో డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ ఇదేంటి, అసలు చేస్తున్నది ఏంటి. ఒకసారి మన సిపి నారాయణ గారు ఉన్నారు కదా, ఆయన చెప్తే ఆయన మీదే ఎంతో కంప్లైంట్ చేశారు. ఆయన కూడా చాలా బాధపడేవారు ఆ ప్రోగ్రామ్ కి. థ్యాంక్ యూ అబేద గారు మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు.